నమస్తే వ్యూస్, ఏంటి చక్కగా నీట్గా రెడీ అయ్యి కూర్చున్నాను, ఏదైనా ఫంక్షన్ నుంచి వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నాను అనుకున్నారా? కాదు, ఇంటర్వ్యూ కోసమే రెడీ అయ్యాను. ఏకాది జ్యువెలర్స్ వాళ్ళు ఇలాంటి చక్కటి జ్యువెలరీ మీకు అందుబాటు ధరలో ఇస్తున్నారు. మీరు గోల్డ్లో కొంటే దానికి పెట్టే ప్రైస్లో కేవలం 5% తోటి ఇలాంటి చక్కటి జ్యువెలరీ ఇస్తున్నారు. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఏకాది జ్యువెలర్స్ వాళ్ళు మనతో ఉన్నారు. ఇవాళ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇంత తక్కువ ధరలకి ఇంత మంచి జ్యువెలరీ ఎలా ఇస్తున్నారో. నమస్తే అండి. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. అంటే నార్మల్ గా అంత ముందు వరకు మార్కెట్ ఏంటి అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా లేకపోతే ఫంక్షన్స్ వచ్చినా గోల్డ్ షాపులకు పరిగెట్టే వాళ్ళందరూ. ఇది వాల్యుబుల్, సిల్వర్ మేడ్, అట్ ద సేమ్ టైం గోల్డ్ కొనుక్కుంటే మనకి ఎన్ని లక్షలు అవుతుందో దాంట్లో ఓన్లీ 5% తోనే మీరు ఇస్తున్నారు. చక్కటి ఆప్షన్, అనుకూలమైన ఆప్షన్ అనమాట ఆడవాళ్ళకి. ఒక్కసారి ఈ జ్యువెలరీ గురించి, నేను వేసుకున్న జ్యువెలరీ గురించి చెప్పరా? ఫస్ట్ అందరికి చెప్పాలంటే వాట్ యు ఆర్ వేరింగ్ ఇస్ అ ప్రాపర్ పోల్కి నెక్ చోకర్ విత్ టాప్స్ అండి. అయితే ఇది గోల్డా సిల్వరా మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? నాకు తెలియలేదు. నాకు ఏకాది జ్యువెలర్స్ వస్తున్నారు, జ్యువెలరీ ఇస్తారు, పెట్టుకోవాలి మనం అనగానే జ్యువెలరీ కదా తీస్తారండి అనుకున్నాను. మీరు చెప్పే వరకు నాకు అసలు యాక్చువల్ వెండి అని తెలియదండి. సో అది ఏకాది ప్రత్యేకత. సో ఏదైతే గోల్డ్ కారిగర్స్ ఉంటారో వాళ్ళతోనే మేము ఇది చేయిస్తున్నాము. సో మీకు ఇక్కడ తేడా లేకుండా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ ప్రాపర్ సిల్వర్ డన్ థింగ్. అంటే నార్మల్గా ఫ్యాన్సీ జ్యువెలరీకి ఆడవాళ్ళు ఎంత ఖర్చు పెడతారండి? ఎందుకంటే అస్తమానం గోల్డ్ కొనుక్కోలేం కాబట్టి. ఫ్యాన్సీ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ బయట ల్యాక్స్లో ఉన్నాయి. అయినో ఏదైనా ఈవెంట్ వచ్చింది అంటే మినిమం 1,00,000 పెట్టుకుందే నాకు శాలరీకి తగ్గ జ్యువెలరీ రాదు. 30,000 to 35,000లో ఇంత మంచి సెట్, అది కూడా సిల్వర్. ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది నాకు. అండ్ గోల్డ్ పెరుగుతున్నంత వేగంగా సిల్వర్ డబుల్ వేగంలో పెరుగుతుంది. మన సిల్వర్ ప్రైజెస్ చూస్తే బిఫోర్ 2-3 years కంపేర్ చేస్తే ఇప్పుడు డబుల్ కాదు, ట్రిపుల్ అయిపోయింది. లాస్ట్ ఫిబ్రవరికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఫ్రమ్ 75,000 ఇట్ హస్ కమ్ అప్ టు 1 lakh టుడే. సో ఏకాది స్టార్ట్ చేసే ముందు కూడా ఆ ట్రెండ్ ఫాలో అయ్యాం మేము. గోల్డ్ ఎలా పెరుగుతుంది, సో మన లేడీస్కి అఫోర్డబుల్ రేంజ్లో జ్యువెలరీ అందియాలనే ఐడియాతో దట్ ఈస్ హౌ ఏకాది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సూపర్ అండి. సో ద మెటీరియల్ వాట్ వీ యూజ్ ఇస్ జస్ట్ సిల్వర్, కానీ క్వాలిటీ ఏదైతే గోల్డ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారో, కారిగర్ ఎవరైతే గోల్డ్ వాళ్ళు వాడతారో వాళ్ళతో సిల్వర్ జ్యువెలరీ చేయించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మగవాళ్ళు ఏదైనా ఆడవాళ్ళ తరపున ఆలోచిస్తే సిల్వర్ బల్క్లో కొని బిస్కెట్స్ లాగో లేకపోతే దాని బల్క్లో కొని లోపల పెట్టుకుంటారు. పూజ సామాన్ ఎక్కువ చేయించుకుంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? అది పూజ సామాన్ అంటే లోపల ఇంట్లో ఉంటుంది. ఆర్నమెంట్స్ లాగా అన్నది కన్వర్ట్ చేసి, నాకు గుర్తున్నంత వరకు సిల్వర్ అంటే ఓన్లీ పట్టీలే గుర్తున్నాయి, లేదా బ్రేస్లెట్స్. దాన్ని చక్కగా ఇలాగా ప్రతి ఫంక్షన్కి యూజ్ అయ్యేలా చేసి, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టడం అనేది ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఉందండి. ఇప్పుడు మీరు గోల్డ్ కొనాలి అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు లేదే మీరు గోల్డ్ స్టోర్లోకి అడుగు కూడా పెట్టలేరు. మన ఇది 30,000 నుంచే మనం వెళ్ళిపోయి ఏకాది జ్యువెలర్స్కి వెళ్ళి ఒక ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫంక్షన్స్కి వాడచ్చు. ప్రైస్ ఒకటే కాకుండా రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ ఎన్ అవైలబుల్, దానికి మించి వచ్చేసాయి రేంజ్ కూడా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వ్యూవర్ టు కమ్ హ్యావ్ అ లుక్ ఎట్ ద స్టోర్ ఆల్సో. రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది చాలా మ్యాసివ్గా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కంపారిజన్ వచ్చేసి జనరల్గా చేస్తారు. అయితే ఏ పెళ్లి కూతురైనా వాళ్ళకి మంచి జ్యువెలరీ వేసుకోవాలనేది ఎవరికి, ఏ ఆడవాళ్ళైనా ఒక కళ. సో వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఏకాది స్టార్ట్ చేసామండి. ఆర్ కోర్ థాట్ ఈస్ టు బ్రింగ్ దట్ హ్యాపీనెస్ టు ఎవ్రీ ఉమెన్ అరౌండ్. చిన్న ఐడియాతో స్టార్ట్ చేసాము. ఒక ప్రాపర్గా ఒక మంచి హారం కొనుక్కోవాలనుకోండి 10-15 లక్షలు పెట్టాల్సిందే. ఒక నెక్లెస్ కొనుక్కోవాలంటే 5 లక్షలు పెట్టాలి. అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఉంది కదా, ఇది కొత్తగా ఏముంది అనొచ్చు. అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీరు వాడినట్టయితే యూ విల్ నాట్ ఫైండ్ ది ప్రాపర్ ఫినిష్. అవును. సో రేట్ తక్కువకి వస్తుంది కాబట్టి ఎంతసేపు రేటు పైనే ఉంటుంది ఆలోచన. సో వాళ్ళు ప్రైస్ తక్కువ ఉండడం వల్ల ఫినిష్ ఇవ్వలేరు. బట్ వెన్ యూ కమ్ టు సిల్వర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గోల్డ్. అండ్ సిల్వర్కి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంటుందండి. సిల్వర్కి డెన్సిటీ ఎక్కువ. మీరు బంగారంలో ఏదైతే ఒక 20 గ్రాముల్లో చేయిస్తారో సేమ్ థింగ్ సిల్వర్లో మనకి 12 గ్రాముల్లో అచీవ్ అయిపోతుంది. బడ్జెట్ ఎక్కువ కాదు కాబట్టి. ఇప్పుడు బంగారం అయితే మనకి 10,000 per గ్రామ్. అవును. సో మనం మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా ఆ డెన్సిటీ మూలంగా అనుకోండి, వెయిట్ మూలంగా అనుకోండి, ప్రైస్ మూలంగా కంఫర్ట్ ఇస్తుంది. అండ్ అకేషన్ వైజ్ అండి, గోల్డ్ ఒక ఆర్నమెంట్ కొంటే మనం అదే వాడాలి, మన పక్కతరం అదే వాడాలి, ఆ పక్కతరం కూడా అదే వాడాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి ఆర్నమెంట్ చేసినది గోల్డ్ మళ్ళీ కరిగించి వేరే మోడల్ చేయించాలన్నా డబ్బులు వేస్ట్ అయిపోతాయి.
వేస్టేజ్ లో చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. Yeah. ఒక్కసారి మీరు చెప్పండి, అంటే పాస్ట్ 5 years నుంచి తీసుకుంటే సిల్వర్ ఆర్నమెంట్స్ కి మగ్గు చూపించే ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎంత పెరిగింది? 50 to 60% ఆఫ్ ద క్రౌడ్ ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారండి సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీకి. బేసికలీ ఒక బ్రైడల్ లుక్ మీరు డైమండ్స్ మా దగ్గర ఉన్న సీజెడ్ కలెక్షన్ కంపేర్ చేసి సేమ్ లుక్ డైమండ్స్ లో వెళ్తే ఆల్మోస్ట్ మీకు ₹1,00,000 పెట్టండి మొత్తం సెట్ రాదు. ఇప్పుడు పెళ్లి కూతుర్లు అందరూ చిన్న చోకరు, పెద్ద సెట్, బ్యాంగిల్స్, వడ్డానము, పాపెట్ సేర్ ఇవన్నీ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ₹1 crore దాకా బడ్జెట్ అయిపోతుంది. అదే లుక్ అండ్ ఫీల్ మనము బిలో 1.5 lakhs to 2 lakhs బడ్జెట్ లో ఇచ్చేయచ్చు. సో మేము ఈ కొత్త జనరేషన్ కి ఏం పిచ్ చేస్తున్నామంటే అదేదో మీరు లుక్ సేమ్ వస్తుంది కాబట్టి సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు అనేది మీరు రియల్ ఎస్టేట్ లను ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటే యువర్ లైఫ్ విల్ బి సెక్యూర్. ఆడవాళ్ళకి కూడా ఏడిపోతుందండి గోల్డ్ కొనాలంటే పెరుగుతున్న రేట్ మధ్య. ముందు వరకు మగవాళ్ళు ఒక్కటే ఏడ్చేవాళ్ళు, ఆడవాళ్ళు గోల్డ్ షాప్ కి వెళ్తున్నారంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఎంత డబ్బులు 10,000 60 నుంచి 70 నుంచి 80 మెల్లగా వెళ్ళింది, కానీ 80 నుంచి 1 lakh అనేది చాలా ఫాస్ట్ గా బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కండిషన్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అమ్ముతున్నారండి 80-90 వేలలో. ఇప్పుడు పెళ్లి కూతుర్లకి కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి జ్యువెలరీ అనేది మక్కువ. సో మన దగ్గర కలెక్షన్స్ వచ్చేసి లైట్ వెయిట్లో కలెక్షన్స్ పెడుతూ అఫోర్డబిలిటీ తెస్తున్నది. ఏం పెళ్లి కూతురు వచ్చినా కానీ ఒక 5-6 ఈవెంట్స్ చేసుకుంటారు. ప్రతిదానికి ఒక వస్తువు తీసుకోవాలి, డిఫరెంట్గా వేసుకుందాం అనేది ఆలోచన ఉంటుంది. ఈ విషయంలో ఖాదీ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే బ్రైడ్స్కి సెట్స్, రైట్ ఫ్రమ్ పాపిడి చీర దగ్గర నుంచి మనకి వడ్డానం దాకా అన్ని జ్యువెలరీ కలిపి ఒక సెట్ విధంగా వచ్చేటట్టు డిజైన్ చేశారు. అఫోర్డబిలిటీ కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు వేరియేషన్స్ వస్తాయి. మీరు ఇవాళ వచ్చి కొనుక్కున్నారు, ఒక 10,000 రూపీస్ కొనుక్కున్నారు, ఒక 5-6 times వాడేశారు, ఇయర్ లాంగ్ వాడేశారు. తర్వాత సేమ్ కండిషన్ లో తెచ్చివ్వండి, 55% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాము, మళ్ళీ ఇంకోటి కొనుక్కోండి. నార్మల్ గా గోల్డ్ కొనాలంటే గోల్డ్ రేట్ ఒకటి భయపడతారు, ఇంకొకటి ఇమీడియట్ గా భయపడే విషయం ఏంటి అంటే మేకింగ్ ఛార్జెస్. కమింగ్ టు సిల్వర్ జ్యువెలరీ, ఒక్కసారి దీనికి అలా మేకింగ్ ఛార్జెస్ అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్ ఆర్ దానికి సపరేట్ ఉంటుందా? ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక హారం కొనుక్కున్నారు అనుకోండి, గోల్డ్ లో ఒక 10 lakh rupees వర్త్ అయింది అనుకోండి, దానికి ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ యావరేజ్గా ఇప్పుడు 91.6కి 12 to 15% అనేది మినిమంగా ఛార్జ్ చేస్తారు. ఒక గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తే జ్యువెలరీ కెన్ బి గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ కొనుక్కోండి. రా గోల్డ్ ఈజ్ అ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఇంత అఫోర్డబుల్ గా ఉన్నప్పుడు వెంటనే ఇమీడియట్ గా వచ్చేది ఇంకేం మోడల్స్ లేవా అంటారు. మాకు ఎన్ని ఇచ్చినా మేము అదే అడుగుతాం అనుకోండి. ఆబ్వియస్ గా మిమ్మల్ని అంటే ఇంత అఫోర్డబుల్ గా వస్తున్నప్పుడు ఒక చోట 2 కొంటారు, అప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా మోడల్స్ ఇంకేమున్నాయి. దానికి మేము కంప్లీట్లీ ఎక్విప్డ్ ఉన్నామండి. ఎన్ని మోడల్స్ అడిగినా అడిగి చూపిస్తాము, లేదు అంటే తెప్పించిస్తాము. మోడల్స్ అనేది ఏ రోజు కూడా దెర్ ఇస్ నో షార్టేజ్. ఎన్నంటన్ని చూపించే కెపాసిటీ ఎక్విప్ అయినాకనే వి ఫ్లోటెడ్ ద బ్రాండ్. ఖాదీ కోసం కొంచెం చెప్పాలి అంటే ఇట్ కేమ్ యాజ్ అ స్మాల్ థాట్ అండి. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, సిల్వర్ మంచిగా ఉంది, కొత్త కేటగిరీ, ఇంకెవరు కాంపిటీషన్ లేరు, సో మనం చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన మా ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు రీటైల్. ఇక అది నేను శ్రీకృష్ణ సిల్క్స్, మీరు మన సుమన్ టీవీలో కూడా వస్తుంది. సో శ్రీకృష్ణ సిల్క్స్ రీటైల్ నేను చూస్తున్నాను. సో సిన్స్ యూ నో రీటైల్, లెట్ us కమ్ అవుట్ విత్ న్యూ థింగ్ అనే ఒక ఆలోచనతో స్టార్ట్ అయిందండి. అయితే ఖాదీ మాకు ఒక చిన్న బేబీ అనే చెప్పొచ్చు. సో వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2024 January ఒక ఆలోచనతో స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి వెంటనే పెట్టేయలేదు. సో January నుంచి October దాకా వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. అంటే వస్తువు మేము మార్కెట్లో పెడితే అది 100% యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ఆ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ వర్క్ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్. ఏ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి, ఏదైనా వస్తువుకి వచ్చే క్వాలిటీ కానివ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది అంత బ్యాక్ అండ్ ప్రాసెస్ చేసిన తర్వాత దెన్ వీ బ్రాట్ అవుట్ అ ప్రపోజల్ ఆఫ్ ది నేమ్ ఖాదీ పెడదాము అని చెప్పి. ఖాదీ మీనింగ్ ఏంటండి? ఖాదీ అనేది ఏకం టు అధికం, సాంస్క్రిట్ వర్డ్స్ ఏకం అండ్ అధికంని కలిపి ఇది చేసాము. సో ఖాదీ అంటే 1 to many అనే ఉద్దేశం. సో మీరు గోల్డ్లో కొంటే ఒక వస్తువుకి ₹1 ఒక వస్తువు వస్తే అదే వస్తువుకి ఇక్కడ 100 వస్తాయి. అది అంటే
ఆదిశక్తి రూపం. అండ్ వేణు చెప్పిన పాయింట్ కి ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ థింగ్. టుడే ఎకాది ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ అండి. లాస్ట్ జాన్ లో ఐడియా వచ్చింది. మొన్న డిసెంబర్ లో వి స్టార్టెడ్ ఆ ఫస్ట్ స్టోర్. సెకండ్ స్టోర్ పంజగుట్టలో ఫిబ్రవరిలో పెట్టాము. అప్పుడే సెకండ్ బ్రాంచ్. వి ఆర్ సైన్డ్ అప్ 3 more stores. We are very happy. Total 5 stores ఉంటుంది. అది మీరేనా? Are you giving them as franchise? We are into franchisee model and company owned store also. Panjagutta is a company owned store. So Nizamabad lo we are coming up with one store. Secunderabad RP road lo oka store ustundi and Bhimavaram lo also we are launching a store. ఎకాదికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. సో తన నేమ్ నిధి అగర్వాల్. సో ఆర్ వెరీ ఓన్ నిధి అగర్వాల్. సో షీ హాస్ కమ్ ఇన్ సపోర్ట్ విత్ us. She is branding us for Ekadi. అయితే lot of advantages ఇస్తున్నాము. As a silver jewelry, we are the first brand to bring out a brand ambassador on board. మీకు ఎకాది తీసుకోవడం వల్ల ఇది ఇంకొక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ వీఆర్ అగ్రెసివ్లీ మార్కెటింగ్ అక్రాస్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. నార్మల్గా ఎవరైనా ఆలోచిస్తున్న వాళ్ళు యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేయాలనుకున్నారు, బెస్ట్ ఆప్షన్ ఇస్ చూస్ సిల్వర్ జ్యువెలరీ యాజ్ యువర్ ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మీకు ఇక నష్టపోయే ఛాన్స్లు ఏం లేవు. అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెరైటీస్ మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ మీరు అన్నట్టు ఎక్స్చేంజ్ కూడా ఉంది కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ ట్రావెల్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా పెరిగిపోయాయి. అక్కడికి 5 ఈవెంట్స్ కి 5 సెపరేట్ సెట్స్ తీసుకెళ్తే రిటర్న్ లో యూ ఆర్ ఆన్సరబుల్ అట్ ది ఎయిర్పోర్ట్ ఆల్సో. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండకుండా సిల్వర్ కి ఏముండదు. బిల్ ఒకటి క్యారీ చేస్తే వాళ్ళు ఏం అడగరు కూడా, ఎందుకంటే ఇక్కడ వాల్యూ తక్కువ, గోల్డ్ వాల్యూ ఎక్కువ. ఇప్పుడు రైట్ నౌ పెళ్ళిళ్ళ సీజన్. ఏకాదికి ఎంతమంది పెళ్లి కోసం జ్యువెలరీ కోసం వస్తున్నారు? ఏకాదిలో ఇప్పుడు వస్తున్న మోస్ట్లీ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది బ్రైడ్స్ వస్తున్నారు. సో బ్రైడ్స్ అగైన్ ఇప్పుడు నేను చెప్పినట్టు కొంతమంది మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు, కొంతమంది ప్రాపర్ సెట్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడున్న గోల్డ్ ప్రైసింగ్ కి అట్ ది సేమ్ టైం వేరియేషన్స్ కి సిల్వర్లో కాస్ట్ తక్కువ ఉండడం వల్ల, అఫోర్డబిలిటీ వల్ల మేము కూడా ఒక మంచి రేంజ్ ఇస్తున్నాం. అంటే మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒక 4-5 చూసి ఒకటి సెలెక్షన్ చేస్తారు, ఒక 20 చూసి సెలెక్షన్ చేశారు అనుకోండి, మన దగ్గరికి వస్తే ఒక 50 వస్తువులు చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు. బ్రైడ్స్ కోసం మంచి ఆఫర్స్ కూడా తెచ్చామండి. ఆఫర్స్ కూడా చెప్పండి, ఫస్ట్ అవి చెప్పండి. ఖచ్చితంగా కస్టమర్స్ కి మంచి ఆఫర్స్ ఇవ్వాలనేది ఆలోచన. అయితే ఈ అక్షయ తృతీయ ఉంది కాబట్టి, సో అక్షయ తృతీయను దృష్టి పెట్టుకొని, పెళ్ళిళ్ళ సీజన్ దృష్టి పెట్టుకొని ఒక మంచి ఆఫర్ అనేది క్రాఫ్ట్ చేసామండి. మీరు 1 lakh రూపీ జ్యువెలరీ కొంటే ఒక మంచి హారం విత్ టాప్స్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ గిఫ్ట్, which is almost value of 50,000 rupees. 50,000 worth jewelry, 25,000 worth necklace ఇస్తున్నాము. సో దట్ ఈస్ అగైన్ a good value. అండ్ ఇప్పుడు 2 lakhs కొంటే 2 హారాలు ఇస్తారా? ఎస్, చూడండి, అంటే ఉద్దేశం అదే, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కొనాలి. 25,000 కొంటే ఒక బీట్స్ హారం ఇస్తున్నామండి, బీట్స్ మాల అంటారు. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్. ఎన్ఆర్ఐస్ కి ఇది బాగా యూజ్ అవుద్ది పాపం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ గోల్డ్ కొని అక్కడ క్యారీ చేయలేరు. వేరే సిల్వర్ అయితే తీసుకెళ్ళచ్చు, వైడ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐస్ కి కొని తీసుకెళ్ళడానికి ఒక్కసారి ఆప్షన్స్. ఆఫ్లెట్ గోల్డ్ జ్యువెలరీ యూఎస్ లాంటి కంట్రీస్ కి తెప్పించుకుంటే అక్కడ స్క్రూటినీ అనేది బాగా పెరిగిపోయింది. సో అలా అని చాలా మంది ఎన్ఆర్ఐస్ సిల్వర్ జ్యువెలరీ మీద మొగ్గు చూపిస్తున్నారు ఈ మధ్య. అండ్ అన్ని స్టోర్స్లో అన్ని స్టోర్ నంబర్స్ ఉన్నాయి మావి. ఎన్ఆర్ఐ క్లయింట్స్ దే కెన్ కాల్ మా వాళ్ళు. వీ హ్యావ్ అ డెడికేటెడ్ టీమ్, వాళ్ళు సెలెక్షన్ చేయిస్తారు అండ్ వీల్ షిప్ ద ప్రోడక్ట్ టు యూఎస్ ఆల్సో. అలా కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మనకి. అండ్ త్వరలో వీ విల్ బి కమింగ్ అప్ విత్ అవర్ వెబ్సైట్ ఆల్సో. దే కెన్ చూస్ అండ్ షాప్ ఫ్రమ్ ద వెబ్సైట్ యాజ్ వెల్ డైరెక్ట్. ఓకే, సూపర్. అండ్ ఫ్రాంచైజీ మీరు చెప్పారు. సో మా ట్యాగ్ లైన్ చెప్పాను కదా, ఎకాది అంటే మన అందరిది. సో ఎకాది మన అందరిది ట్యాగ్ లైన్తో మేము ముందుకు వచ్చాము. కస్టమర్కి ఒక్కరికి కాదండి, మా స్టాఫ్ అనుకోండి, దే ఆర్ ఆల్సో షుడ్ బి హ్యాపీ. సో మేము సంపాదిస్తున్నామంటే వాళ్ళు మాతో పాటు మా ఫ్యామిలీ అనే భావిస్తాము. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఫాస్ట్గా గ్రో కావాలి అన్న ఉద్దేశంతో మేము వచ్చాము. సో వీఆర్ బ్రింగింగ్ అవుట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ ఫ్రాంచైజ్ యాజ్ వెల్. మేము సౌత్ ఇండియాలో స్టోర్స్ ఓపెన్ చేద్దామన్న ఆలోచనతో వస్తున్నాము. సో వెదర్ ఇట్ ఇస్ తమిళనాడు, వెదర్ ఇట్ ఇస్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఇక్కడ అన్ని ప్లేసెస్లో కూడా మేము స్టోర్స్ పెడతామండి. ఫ్రాంచైజీ వచ్చేసరికి ఎవరైనా ఇన్వెస్టర్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నాకేం లాభం అనేది ఆలోచిస్తాను. నాకు ఒక 2 ఫ్రాంచైజ్ స్టోర్లు ఉన్నాయి, షెఫ్ చరణ్ ఆల్సో ఒక 2 ఫ్రాంచైజ్ స్టోర్లు ఉన్నాయి. సో ఇందులో వచ్చిన పెయిన్ పాయింట్స్ తీసుకొని దాన్ని తొలగిస్తూ ఆప్టిమైజ్ చేసి మేము ఒక ప్రాపర్ ROI ప్లాన్ తయారు చేసామండి. అని ఖాదీలో పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒకటి ROI ఫ్రెండ్లీ అండి. మా ఫస్ట్ ఉద్దేశం
మన Return of రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి అని. రెండోది వీఆర్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడల్. షాప్లో ఒక 50 వస్తువులు పెడితే మా వెబ్సైట్ నుంచి ఇంకో 50 వస్తువులు మీకు వేరే బ్రాంచెస్వి కూడా విజిబుల్ ఉంటాయి కాబట్టి 100 ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నట్టు. ఇక ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ లైక్ చేసి ఒక్క వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారనుకోండి, మీకు వెంటనే మా ఎగ్జిక్యూటివ్ రెస్పాన్స్ ఇస్తారు. మీకు కావాల్సిన వస్తువులు కేటలాగ్ పంపించడం కానీ వీడియో కాల్ ద్వారా చూపించడం కానీ చేసేసి వాట్ ఎవర్ యూ లైక్ వీల్ కొరియర్ ఇట్ యూ. ఇండియా మొత్తం మీద మీరు ఎక్కడ కొన్నా కూడా మేము ఇండియాలో ఫ్రీగా షిప్పింగ్ చేస్తున్నాం. ఓకే, సూపర్. ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నామండి, వెదర్ ఇట్ ఇస్ ఫర్నిచర్ అనుకోండి, లుక్ అండ్ ఫీల్ అనుకోండి. సో జనరల్గా వీ నాట్ జస్ట్ ఆన్ ప్రోడక్ట్, వీ ఈవెన్ వర్క్డ్ ఆన్ ది ఫ్రాంచైజ్ ఫర్నిచర్ అనుకోండి, విఎం అనుకోండి, ప్రతి దానిపైన వర్క్ చేశాము. సో మీరు మా భీమవరం స్టోర్ వెళ్ళినా, మా రాజమండ్రి స్టోర్ వెళ్ళినా, నిజామాబాద్ స్టోర్ వెళ్ళినా, హైదరాబాద్ స్టోర్కి వచ్చినా, ఎక్కడ చూసినా కానీ ఒక సేమ్ లుక్ అండ్ ఫీల్ అండి. బయట ఎలివేషన్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ప్రతి ఒక్కటి సేమ్ లుక్ అండ్ ఫీల్తో ఉంటుంది. ప్రోడక్ట్ రేంజ్లో కూడా మీకు సిమిలర్ ఆప్టిమైజేషన్ అనేది పెట్టాము. సో కేటగిరీ మేనేజ్మెంట్తో ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి ఉంటాయి. అంటే మీరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నాకేం రాదు కదా అని ఆలోచన వద్దండి. వస్తువు ఎక్కడ పెట్టాలి అనే దగ్గరికి నుంచి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి దగ్గర నుంచి బిల్లింగ్ వరకు మీకు ఏదైతే సహకారం కావాలి ప్రతి ఒక్కటి మేము అందిస్తున్నాం. సో విన్నారు కదా, ఫ్రాంచైజ్ అనేది ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ ట్రెండింగ్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి గ్రాబ్ చేసుకుంటే, అంటే మనమే స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రాంచైజ్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక బిజినెస్లో అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయండి. కింద మనకి ఏకాది జ్యువెలర్స్ డీటెయిల్స్ ఫుల్ డిస్ప్లే అవుతున్నాయి, నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా. మీరు వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి ఫ్రాంచైజ్ గురించి మాట్లాడవచ్చు. అండ్ జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళకైతే కింద అడ్రస్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు స్టోర్లోకి స్టెప్ ఇన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.